ఇది చూశాక నిజంగా షాక్ అయ్యాను ఫ్రెండ్స్. మొదట మాకు అస్సలు కనిపించలేదు. దగ్గరగా చూశాకే అర్థమైంది. మా ఇంట్లో కలుపు మొక్కలు తీస్తుంటే అక్కడ పెద్ద పాము కనిపించింది. మొదట్లో అయితే అది పాములా అనిపించలేదు, ఏదో చెట్టు కొమ్మనైతే అనుకున్నా నేను. దగ్గరికి వెళ్ళి చూసేసరికి అది పాము. ఆ పాము కూడా గ్రీన్ కలర్లో ఉంది. ఆకుల మధ్యలో పడుకొని ఉండేసరికి ఏమాత్రం కూడా అర్థం కాలేదు. వర్షాకాలంలో ఇలాంటి కలుపు మొక్కలు చెట్ల దగ్గర క్లీన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్నపిల్లల్ని అయితే చెట్ల దగ్గరికి అస్సలు రానివ్వకండి. ఎందుకంటే పాములు ఇలా చెట్ల దగ్గర గుబురు మొక్కల మధ్య మనకి కనిపించకుండా దాక్కుని ఉంటాయి. అవి దాదాపుగా ఆకుల కలర్లోనే ఉంటాయి కాబట్టి మనకి అస్సలు అర్థం కాదు. దగ్గరికి వెళ్ళి చూస్తేనే అక్కడ పాము ఉంది అనేది మనకి అర్థమవుతుంది. అందుకే మీరు కూడా ఇలాంటి పనులు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఫ్రెండ్స్, మీకు ఉపయోగపడుతుందని ఈ వీడియో షేర్ చేశాను. మీరు కూడా ఎప్పుడైనా ఇలా కలుపు మొక్కలు తీస్తుంటే పాములు ఏమైనా కనిపించాయా? మీ అనుభవాన్ని కామెంట్లో తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూజ్ఫుల్ వీడియోస్ కోసం మాధవి టాక్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ